పిన్ని గారు, పిన్ని గారు, పిన్ని గారు. ఏమ్మా? పిన్ని గారు, నేను మాట చెప్తాను, ఏమనుకోరుగా? చెప్పమ్మా. ఆయన బాగా చదువుకున్న పిల్లని, వంట వార్పు తెలిసిన అమ్మాయిని చేసుకోవాలనుకున్నారంట. నేను రాత్రి 5వ తరగతి వరకే చదివానని తెలిసి ఆయన బాగా అప్సెట్ అయిపోయారు. మరి రాత్రి ఆయన్ని ఆ విషయాన్ని ఏదో చేసేసి కింద మీద పడి దండం గడిపేశాను. మంచి పని చేసావమ్మా. నాకు వంట వచ్చాను అడిగారు, రాదని చెప్తే మళ్ళీ అప్సెట్ అవుతారని తల 2-3 రకాలుగా ఊపేశాను. ఇక నాకు వంట రాదని తెలిస్తే ఏమవుతుందో. పొద్దున్నే 6ంటికి లేపి అదేదో అన్నారే, అయ్యో ఎస్కేపే కాఫీ. నెస్కఫే కదమ్మా, నెస్కఫే. అదే మీరన్నదే. ఇంకా సేమియా ఉప్మా కూడా అడిగారు. నాకు భయంగా ఉంది, కంగారుగా ఉంది పిన్ని గారు. నువ్వేం కంగారు పడకమ్మా, నీకేం కావాలో అన్ని నేను చేసి పెడతాను. ముందు కాఫీ ఇస్తాను, తీసుకెళ్ళు. ఎస్కేపే కాఫీ. నాంచారి పప్పుచారులా కాస్తామని రాత్రి అంతా కంగారు పడ్డాను, బట్ కాఫీ సూపర్ సూపర్. ఇంతకీ సేమియా ఉప్మా రెడీయా? తయారవుతుంది. తయారవుతుందా? అదే మీరు స్నానం చేసి వచ్చే లేపు తయారవుతుంది అంటున్నా. ఓకే, లాగించు లాగించు, కమాన్. ఇదిగో మా సేమియా ఉప్మా. గండం గట్టెక్కించేసారు పిన్ని గారు. థ్యాంక్స్. థ్యాంక్స్ కాదు, థ్యాంక్స్. అదే మీరన్నదే. ఏమిటండి, బాగలేదా? బాగోలేదా? శేషమామ గారు, శేషమామ గారు. ఎందుకంటే పిలుస్తున్నారు? మీ ఆయన, అదే సింగిల్ పూరి శర్మ గారు, మా ఆవిడ చేసినట్టు సేమియా ఉప్మా ఎవ్వరూ చేయలేరని తెగ డబ్బా కొట్టేవారు. కానీ ఇప్పుడు మా ఆవిడ సేమియా ఉప్మా చేసింది. ఒక్క స్పూన్ తిని మీ ఆయనకి చెప్పండి. నాకు పంపించింది బాబు. పంపించిందా? తిన్నాను, చాలా బాగుంది. పంపించావా? ఐ లైక్ ఇట్, ఐ లైక్ యువర్ బిహేవియర్ వెరీ మచ్. నువ్వు చేసింది ఇతరులకు పంపటం, వాళ్ళు తింటాం, బాగుందంటాం. ఓ ఐఎమ్ అ వెరీ వెరీ లక్కీ పర్సన్, వెరీ లక్కీ.